Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము చూడబోతున్నాం నాన్న రైట్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే పేపర్ మీకు ఏంటంటే సో మనకు 2024లో మార్చి 7th రోజు జరిగిన షిఫ్ట్ 1లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, ఎవరెవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో మీకు ఓకేనా ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ రావాలి అంటే, ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఎందుకంటే మీకు నేను చేసే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు క్వశ్చన్ చూసినప్పుడు ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయకుండా క్లియర్ కట్గా ఓకేనా, సో క్లియర్ కట్గా అన్ని ఆప్షన్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మీకు ఇది ఆన్సర్ ఎందుకు అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత మనం ఆన్సర్ని చూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి రైట్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా రైట్. అయితే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి స్టూడెంట్స్, మీకు సో మన స్టూడెంట్ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్ మన క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ యాప్ క్లాసెస్ విని ఆ అబ్బాయికి ఎంత స్కోర్ వచ్చింది అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 40కి 38 మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో మొత్తం 160 మార్క్స్ కదా, ఇంగ్లీష్ మనకు 40 మార్క్స్కి ఉంటుంది కాబట్టి 40కి 38 స్కోర్ చేశాడట. కాబట్టి మీకు కూడా ఇలాగే బెస్ట్ స్కోర్ రావాలి అంటే నా క్లాసెస్ వినండి రైట్. మీకు యాప్ తెలుసు కదా ఆల్రెడీ, మీకు చూడండి మనకు ఇంగ్లీష్ బై సందీప్ సార్, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని కొట్టండి. అందులో మీకు సో నా యాప్ అనేది వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. 3 months 6 months కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు 1 month ఉంది కాబట్టి ఎగ్జామ్కి సో 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. సో మీకు ఇది కంప్లీట్ గ్రామర్ అని ఉంది, కానీ గ్రామర్ ప్లస్ ఒకాబులరీ 2 ఉంటాయి అందులో. గ్రామర్ ఉంటుంది, ఒకాబులరీ కూడా ఉంటుంది, 2 ఉంటాయి అందులో. కాబట్టి సో మీరు గనక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఈ తక్కువ టైంలో ఓకేనా మంచి స్కోర్ సాధించాలనుకుంటే వెళ్ళి క్లాసెస్ వినండి. ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్ క్లాసెస్ అనమాట అవి. ఓకేనా, సో ప్రతి టాపిక్ ఎలా ఉంటుందంటే డీటెయిల్గా ఉంటుందన్నమాట. మీకు గ్రామర్ ప్లస్ ఒకాబులరీ 2 ఇస్తున్నాను నేను, ఓన్లీ గ్రామర్ అని ఉంది కదా, కానీ గ్రామర్ ప్లస్ ఒకాబులరీ 2 ఉంటాయి అందులో. ఫుల్ కోర్స్ అనమాట, ఓన్లీ 99 రూపీస్కే 1 month వ్యాలిడిటీ తోటి ఉంటుంది ప్రతి టాపిక్. చూడండి ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాస్లో చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ మీకు ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, కాబట్టి సో మీరు కోర్సు తీసుకొని ఫాస్ట్గా వినండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, మీకు యాప్ గురించి ఏమైనా ఇంక ఇష్యూస్ ఉన్నా ఓకేనా, సో మీకు అప్పుడప్పుడు ఏంటంటే సర్వర్ డౌన్ ఉంటుంది నా యాప్ది, అప్పుడు కొద్దిసేపు ఒక 1/2 hour ఆగిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాప్, మీరు ఏం వరీ అవ్వకండి. ఓకేనా, సో నెక్స్ట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి 9985317597 రైట్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ సో చాలామందికి సో తెలియాల్సింది ఏంటంటే సో మన విఎంఆర్ లాజిక్స్ అనే యాప్లో ఓకేనా, విఎంఆర్ లాజిక్స్ యాప్లో సో 1 rupee కోర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి. ఓకేనా, సో మీకు ఎప్పటి నుంచి అంటే ఆఫర్ అనేది సో మనకు ఆఫర్ అనేది ఎప్పటి నుంచి అంటే January 21st, 22nd, 23rd సో మనకు 1 rupee కోర్స్ అన్నమాట రైట్. విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఏ కోర్స్ అయినా సరే 1 rupeeకే లభిస్తుందండి. కాబట్టి మీరు ఆ డేట్స్లో ఈ ఆఫర్ని కంపల్సరీగా యూజ్ చేసుకోండి. ఓకేనా రైట్. మనం లేట్ చేయకుండా సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది అంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. చూడండి మనకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఒకటి ఉందట. ఆ రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ సో మన ఇప్పుడు వర్డ్స్ కింద డైరెక్ట్ వర్డ్స్ చూసుకోండి. డైరెక్ట్ ఇక్కడ లిటరల్లీ ఓకేనా, ఫిజిటివ్, స్ట్రగుల్, మిడ్స్ట్. చూడండి ఇక్కడ మీరు లిటరల్లీ అంటే సెంటెన్స్ అయితే ఈ వర్డ్ అయితే కరెక్టే ఉంది నా, స్పెల్లింగ్ అయితే కరెక్టే ఉంది. కానీ ఇక్కడ చూడండి ఫిజిటివ్, చూడండి ఇక్కడ సో ఫిజిటివ్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే FUGITIVE ఉండాలి నాన్న, FUGI ఉండాలి, GE ఉంది. సో స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి సో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డే కదా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఫిజిటివ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, సో ఫిజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్కేప్ అయిన పర్సన్ అనమాట.
ఓకేనా. ఎస్కేప్ అయిన పర్సన్ ఏమంటామంటే ఫిజిటివ్ అంటూ ఉంటాం, డిజపియర్ అయిపోవడం, ఎస్కేప్ అయిపోవడం అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి మనకు ఇది స్ట్రగుల్ అంటే కరెక్టే ఉంది కదా. ఓకేనా. ఓకేనా, ఇది మనకు స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ మిడ్స్ట్ మిడ్స్ట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, మిడిల్ అని. ఓకేనా, మిడిల్ మధ్యలో అని, రైట్. కాబట్టి అన్ని స్పెల్లింగ్స్ కరెక్టే ఉన్నాయి, రైట్. కానీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి మనకు రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ అంటే మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అది నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. చూడండి ఇక్కడ ఇడియమ్స్, కంపల్సరీ ఇడియమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇడియమ్స్ కంపల్సరీగా ఏవేవైతే నేను నా యాప్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఏవైతే ఇడియమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఇడియమ్స్ అన్నిటినీ చదువుకోండి క్లియర్గా. ఈడియమ్స్లో ఏ ఈడియం వస్తుందో ఎవరికి తెలియదు నాన్న. అన్ని ఈడియమ్స్ ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని ఈడియమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది నాన్న, టు బీట్ ద బ్యాండ్. టు బీట్ ద బ్యాండ్, బ్యాండ్ని బీట్ చేయడం అట. ఓకేనా. మరి అప్పుడు మనకు టు బీట్ ద బ్యాండ్ అంటే దాని మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, టు బీట్ ద బ్యాండ్ అంటే మీనింగ్ ఏముంటుందంటే సో ఏదైనా సరే, ఓకేనా, సో ఏదైనా సరే సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఎక్స్టెంట్ వరకు చేయడాన్ని ఏమంటామంటే టు బీట్ ద బ్యాండ్ అంటూ ఉంటాం. ఓకేనా. టు ఏ హ్యూజ్ ఆర్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. ఓకేనా, అంటే ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు అంటాం కదా, దాన్ని ఏమంటామంటే టు బీట్ ద బ్యాండ్ అంటాం. టు బీట్ ద బ్యాండ్ అంటే ఇంకా ఫైనల్గా అనమాట, మ్యాక్సిమం పాయింట్ దగ్గరికి అనమాట. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. టు ప్రోక్రాస్టినేట్. ప్రోక్రాస్టినేట్ అంటే మీనింగ్ ఏంటండి, పోస్ట్ పోన్. రాసుకోండి మీనింగ్ క్లియర్గా. పోస్ట్ పోన్ ఇంకేమంటాం చెప్పండి మనము, పుట్ ఆఫ్. ఇడియం. ఓకేనా. చూడండి ఇక్కడ ఇడియం ఒక మీనింగ్ ఏంటి నాన్న, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ప్రోక్రాస్టినేట్ అంటే మీనింగ్ ఏంటండి, పోస్ట్ పోన్ చేయడం అనమాట, పుట్ ఆఫ్ అంటూ ఉంటాం. ఓకేనా, అది మనకు రైట్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి ఇక్కడ క్లియర్గా సో మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నారు. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డు, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డు. క్లియర్గా చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒకసారి కాన్సెప్ట్ వినండి. ఫస్ట్ మీనింగ్ తెలియకపోయినా సరే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చిండు అనుకోండి నాన్న, పాజిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది, మళ్ళీ పాజిటివ్ వర్డే అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమవుతుంది చెప్పండి నాన్న, మనకు నెగిటివ్ వర్డ్ అవుతుంది. అంతే కదా. ఒక పాజిటివ్ మీనింగ్కి సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ అంటే మళ్ళీ పాజిటివే వస్తుంది. అదొక పాజిటివ్ మీనింగ్కి పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే నెగిటివ్ వర్డ్ వచ్చేస్తుంది. అది నెక్స్ట్ ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు, ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చి దానికి సినోనిమ్ అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది చెప్పండి, నెగిటివ్ వర్డే వస్తుంది. అదే ఒక నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే ఏమొస్తుంది మనకు, పాజిటివ్ వర్డ్ వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అండి. ఫస్ట్ ఇచ్చింది పాజిటివా నెగిటివా క్లియర్గా చూసుకుంటే చాలు. చూడండి, వీఆర్ విట్నెసింగ్ ఏ రీసర్జెన్స్ ఆఫ్ డెవిల్రీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ అపాలింగ్. చూడండి ఇక్కడ రీసర్జెన్స్, రీసర్జెన్స్. ఓకేనా. సో రీసర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో మళ్ళీ పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడం అనమాట. దాన్ని ఏమంటామంటే రీబర్త్. రీసర్జెన్స్ అనేది మనకు నెగిటివ్ వర్డ్ కాదు నాన్న, పాజిటివ్ వర్డ్ నాన్న. ఏంటిది అది మనకు పాజిటివ్ వర్డ్. రీసర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే పడిపోయిన తర్వాత మళ్ళీ గెయిన్ అవ్వడం అనమాట. దాన్ని మనం రీసర్జెన్స్ అంటే రీ అంటే మీనింగ్ ఏంటి, అగైన్. రీ అంటే అగైన్, మళ్ళీ రావడం అనమాట, రైట్. కాబట్టి మనకి ఇది పాజిటివ్ వర్డ్ నాన్న. ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు కదా, ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే నెగిటివ్ వర్డే కదా. ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే నెగిటివ్ వర్డే కదా. మరి నెగిటివ్ అంటే రీబర్త్, ఇది మనకు పాజిటివ్ వర్డ్, ఆన్సర్ కాదు. ట్రయంఫ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, విక్టరీ. ట్రయంఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, విక్టరీ, సక్సెస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది రాసుకోండి. ట్రయంఫ్ అంటే మీనింగ్ ఏంటంటే విక్టరీ, సక్సెస్ అంటూ ఉంటాం. ఇది కూడా పాజిటివ్ వర్డే, ఆన్సర్ కాదు. రిటర్న్ అంటే నెగిటివ్ వర్డ్, అది మనకు కాదు, ఇది కూడా పాజిటివ్ వర్డే, ఆన్సర్ కాదు. మరి ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఏముంది, ఫెయిల్యూర్. రీసర్జెన్స్ అంటే మళ్ళీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ముందుకు రావడం. దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు, ఫెయిల్యూర్ అనేది నెగిటివ్ వర్డ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఓకేనా. ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు కాబట్టి నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఆన్సర్ అవుతుంది. నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఒకటే ఉంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న, ఆప్షన్ 2. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఎవరైతే మార్చి 7th రోజు షిఫ్ట్ 1 ఇది 9 to 10 ఎగ్జామ్ ఇది. ఓకేనా. సో ఆ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. చూడండి నాన్న ఇక్కడ క్లియర్గా. సో మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాన్న, సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఉందనుకోండి, నో ఇంప్రూవ్మెంట్. రాంగ్ ఉందనుకోండి, మీరు ఇంప్రూవ్ చేయాలి సెంటెన్స్ని.
ఓకేనా, ఏదో ఒక పార్ట్ తోటి కరెక్ట్ చేయాలన్నాను. చూడండి, ద డాక్టర్ సెండింగ్ హిస్ పేషెంట్ అట్ సెండింగ్. చూడండి, సబ్జెక్ట్ తర్వాత మనకు డైరెక్ట్ V4 అనేది వస్తుందా? రాదు. ఐ ఆమ్ గోయింగ్ అంటాం, ఐ గోయింగ్ అనం కదా. కాబట్టి డైరెక్ట్ మనం ఇట్లా తీసుకోవద్దు కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది నాన్న. నో ఇంప్రూవ్మెంట్ అయితే ఆన్సర్ కాదు. రైట్. తర్వాత ఆప్షన్ చూడండి, సెండ్ హిస్ పేషెంట్, సెండ్ హిస్ పేషెంట్. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సెండ్ అని ఉంది. సెండ్ అంటే V1 కదా, V1 అయితే క్లియర్గా చూడండి. V1 ఇది ఆప్షన్ పెడితే మనం ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే, ఆన్సర్ అనుకుంటే, ద డాక్టర్ అంటే హీనే కదా, ద డాక్టర్ అంటే హీనే కదా. మరి హీ తోటి V1 అంటే సింపుల్ ప్రెజెంట్ రాస్తే హీ సెండ్ అంటామా, హీ సెండ్స్ అంటామా? హీ తోటి వస్తే సింపుల్ ప్రెజెంట్లో V1 అనేది రాస్తే మీరు హీ తోటి కంపల్సరీ వెర్బుకి ఎస్ ఉండాలి. హీ గోస్ అంటాం, హీ గో అనం కదా, ఓకేనా. అలాగే హీ ఈట్స్ అంటాం, హీ ఈట్ అనం కదా. ఐ ఈట్, యూ ఈట్, దే ఈట్, వి ఈట్. కానీ షీ ఈట్స్, హీ ఈట్స్ అంటే సో ఈ డాక్టర్ అంటే హీ అన్నట్టే కదా. మీరు V1 రాయాలి అనుకుంటే V1 కంపల్సరీ పక్కనే ఉండాలి, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉండాలి. కానీ ద డాక్టర్ సెండ్ అయితే అనం కదా, ద డాక్టర్ సెండ్స్ అనొచ్చు, సెండ్ అయితే అనం కదా, అనం కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు ఆన్సర్ కాదు. తీసేసేయండి. 2 పోయినాయి, ఇంకో 2 మిగిలినాయి. చూడండి ఇక్కడ సెంట్ హిస్ పేషెంట్, సెండ్ హిస్ పేషెంట్లీ. సెంట్ ఈ 2 కరెక్టే. సెంట్ అంటే V2 నాన్న, సెంట్ అంటే మనకు అది V2. సో సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V2 తీసుకోవచ్చు కదా, సింపుల్ పాస్ట్లో తీసుకోవచ్చు. అంటే పేషెంట్ని పంపించాడు అనమాట, అతని యొక్క పేషెంట్ని పంపించాడు. మరి సెంట్ హిస్ పేషెంటా, సెంట్ హిస్ పేషెంట్లీనా అంటే సెంట్ హిస్ పేషెంట్. ఎందుకంటే హిస్ పక్కన మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. హిస్ బుక్, హిస్ బ్యాగ్. హిజ్ అనేది ఏంటిదంటే పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న. ఇప్పుడు మై బుక్ అంటాం, మై అనేది పొసెసివ్ అడ్జెక్టివే కదా. అలాగే సో హిస్ తర్వాత మనకి ఏం రావాలి, ఒక నౌన్ రావాలి. పేషెంట్ అనేది నౌన్, పేషెంట్లీ అనేది నౌనా? ఎల్వై యాడ్ అయితే మనకి అది నౌన్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఇది మనకు నౌన్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 2 మార్కులు వచ్చినట్టే. ఇవన్నీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉన్న టాపిక్సే. కాన్సెప్ట్ వస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, కాన్సెప్ట్ రాలేదా ఆన్సర్ రాదు, అంతే. ఓకేనా, క్లియర్గా. అందుకే కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి నాన్న. ఆప్షన్స్ చూడండి, ఆన్సర్ ఏదైనా ఎవరైనా చెప్తారు, కానీ ఈ ఆప్షన్ ఆన్సర్ అని మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ లేని సెంటెన్స్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ లెస్ అంటే మనకు స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా, లేదు, తీసేయండి. అంటే మనం చూస్ చేసుకునే సెంటెన్స్లో ఎలాంటి ఎర్రర్స్ ఉండొద్దు స్పెల్లింగ్లో. చూద్దాం. చూడండి ఇక్కడ ప్రొటాక్టింగ్. చూడండి, ప్రొటెక్ట్ అంటే కాపాడడం, రక్షించడం అంటాం. మరి ప్రొటెక్ట్ అంటే TACT ఉండాలి, TACT ఏంది, ఈ ఆప్షన్ పోయింది. 2 పోయినాయి, ఇంకో 2 మిగిలినాయి. మరి రెండిట్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంది నాన్న? చూడండి ఇక్కడ ఫోక్ అంటే మీకు FOLK ఉండాలి, FOK ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుంటున్న సెంటెన్స్ అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 6th one ఏమడుతున్నాడు అంటే చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. చూడండి ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ నాన్న. ఆపోజిట్ మీనింగ్ అంటే ఏంటండి, యాంటనీ అడుగుతున్నాను నాన్న. ఏ వర్డ్కు, గిల్టీ. చూడండి ఇక్కడ గిల్టీ అంటే మీనింగ్ ఏంటండి? సో నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటే మీనింగ్ ఏంటి? వాడు ఏదో మిస్టేక్ చేసిండు, మిస్టేక్ చేసిన తర్వాత వాడు ఏదో పశ్చాత్తాపడుతున్నాడు అని. గిల్టీ అంటే ఏదో ఒక మిస్టేక్ చేశాడు, అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు అండి, రైట్. మరి అప్పుడు మనకి ఇక్కడ సో గిల్టీ, ఓకేనా. సో నాకు అది గిల్టీగా ఉన్నది అంటాం కదా, మనం ఇప్పుడు దానికి ఆపోజిట్ అడుగుతున్నాను నేను. మరి ఆపోజిట్ అంటే చూడండి ఇక్కడ రిగ్రెట్ అన్నా రిమోర్స్ అన్నా సేమ్ మీనింగ్, ఓకేనా. రిగ్రెట్ అన్నా, రిమోర్స్ అన్నా, కంట్రైట్ అన్నా, ఈ మూడింటి మీనింగ్ సేమ్ నాన్న, గిల్టీ అన్నట్టే, ఓకేనా. అంటే రిగ్రెట్గా ఫీల్ అవ్వడం అనమాట. కాబట్టి ఈ మూడింటి మీనింగ్ సేమే. కంట్రైట్ అదే మీనింగ్, రిమోర్స్ఫుల్, రిగ్రెట్ అన్న సేమ్ మీనింగ్ నాన్న. కాబట్టి గిల్టీ కూడా సేమ్ మీనింగ్, గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటాం కదా, అట్లా 2 సేమ్ మీనింగే. మరి నెక్స్ట్ ఏమున్నాయి, కల్పబుల్ ఉంది, నెక్స్ట్ ఇన్నోసెంట్ ఉంది నాన్న. కల్పబుల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? కల్పబుల్ అన్న మీనింగ్ ఏంటో తెలుసా? కల్పబుల్ అంటే వాళ్ళు కూడా ఏదో తప్పు చేశారు, బ్లేమ్ని డిజర్వ్ అయ్యి ఉన్నారు అని. డిజర్వింగ్ బ్లేమ్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది కూడా దీనికి సేమ్ మీనింగ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో మనకి 3 సినోనిమ్సేనా, ఇది ఒకటే యాంటోనిమ్ కాబట్టి ఇన్నోసెంట్ ఈజ్ ద ఆన్సర్. అంటే మూడిట్లో ఏంటంటే ఏదో ఒక తప్పు చేస్తారనమాట, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారనమాట, ఏదో ఒక బ్లేమ్కి డిజర్వ్ అయ్యి ఉంటారు అనమాట. కాబట్టి ఈ 3 మనకు ఆన్సర్లు కావు. సో ఆన్సర్ వస్తుంది ఇన్నోసెంట్. వీళ్ళు ఈ 3 తప్పు చేసిన వాళ్ళే, గిల్టీ అన్నా ఏదో తప్పు చేసిన వాడే. మరి ఇక్కడ ఇన్నోసెంట్ అంటే తప్పు చేయని వాడు కదా, మరి తప్పు చేసిన వాడికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు, తప్పు చేయని వాడు తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, అంతే.
నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అనేది మీకు, ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు అంటే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి అంతే, ఓకేనా. సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి అన్న. చూడండి ఇక్కడ, షీ ఈజ్ ఏ బెస్ట్ గర్ల్ విత్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షీ ఈజ్ ఏ బెస్ట్ గర్ల్ విత్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇక్కడ హ్యూమర్, ఇక్కడ మీకు ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్పండి. షీకి ఈజ్ ఓకే కదా, ఓకే. ఏ బెస్ట్ అట, బెస్ట్ అనేది మనకు చూడండి కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఇక్కడ మనకి ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మనకేంటంటే అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కు సంబంధించిన కాన్సెప్ట్ నాన్న. మీకు జనరల్ చూడండి, మీకు జనరల్గా అడ్జెక్టివ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి, 3 ఫామ్స్లో ఉంటాయి, అంటే 3 డిగ్రీస్లో ఉంటాయి అని. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఓకేనా. 3 ఫామ్స్లో ఉంటాయి నా అడ్జెక్టివ్స్, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే షార్టర్ షార్టెస్ట్, స్మాలర్ స్మాలెస్ట్, లార్జర్ లార్జెస్ట్. స్మాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, స్మాలర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, స్మాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ నాన్న. లార్జర్ లార్జెస్ట్లో లార్జ్ అనేది పాజిటివ్ డిగ్రీ, లార్జర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈఆర్ యాడ్ చేస్తేనేమో కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి, ఓకేనా. కాబట్టి గుడ్, బెటర్, బెస్ట్ అన్నప్పుడు గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ నాన్న. ఇంకో ఫార్మాట్స్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనేది కూడా అడ్జెక్టివే కదా. మరి అడ్జెక్టివ్ బ్యూటిఫుల్కు ఈఆర్ఈఎస్టీ యాడ్ చేయలేం కదా. మరి అప్పుడు ఏమొస్తుంది బ్యూటిఫుల్కు కంపారేటివ్ సూపర్లేటివ్ అంటే, చూడండి షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తుంది నాన్న. కానీ లాంగ్ వర్డ్స్కి ఏం చేస్తామంటే మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్ కంపారేటివ్ డిగ్రీ ఏంటిది, మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్ డిగ్రీ ఏంటిది, మోస్ట్ బ్యూటిఫుల్ నాన్న. ఇలా ఫేమస్ ఉంది, ఫేమస్ అనేది కూడా అడ్జెక్టివే, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. అలాగా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా తీసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈఎస్టీ అవైనా సరే, తర్వాత మోస్ట్ ఉన్నవైనా సరే, అవన్నీ మనకేంటంటే సూపర్లేటివ్ డిగ్రీస్ నాన్న. అర్థమైందిగా సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటివో. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మీరు ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఏం యూజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసుకోవాలి నాన్న. చాలా ఇంపార్టెంట్ ఇది, దా అనే ఆర్టికల్, ఓకేనా. సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడ కనిపించినా సరే దాని ముందు మనం యూజ్ చేసుకోవాలన్నా డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసుకోవాలి. మరి డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు బెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీనే కదా. మరి షీస్ ఏ ఏంటి, ఏ అనేది మనకు ఇండెఫినెంట్ ఆర్టికల్, ఏ అండ్ ఏమో ఇండెఫినెంట్ ఆర్టికల్స్ అంటాం, దాన్ని డెఫినెంట్ ఆర్టికల్ అంటాం. కాబట్టి షీఈస్ ఏ బెస్ట్ గర్ల్ అంటామా, షీఈస్ ద బెస్ట్ గర్ల్ అంటామా, షీఈస్ ద బెస్ట్ గర్ల్ అనాలి. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి రాంగ్ ఉన్న పార్ట్ ఆప్షన్ 3లో ఇచ్చిండు. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. షీఈస్ ఏ బెస్ట్ గర్ల్ అనేది రాంగ్, ఓకేనా. అది మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఏముండాలి అక్కడ, షీఈస్ ద బెస్ట్ గర్ల్ ఉండాలి, ఓకేనా. అది నెక్స్ట్ వన్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటోనిమ్ అడుగుతున్నాడు, ఓకేనా. యాంటోనిమ్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ నాన్న, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ చూద్దాం. చూడండి ఇక్కడ గోబల్. చూడండి మనకు గోబల్ అంటే మీనింగ్ ఏంటండి, గోబల్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు తిండిబోతులాగా అనమాట. బాగా అత్యాశతోటి ఏదో పడిపోయినట్టు పోయి ఎంత అన్నం తింటూ ఉంటాడనమాట. బాగా ఎక్కువ, ఓకేనా, ఫాస్ట్గా ఎక్కువ ఫుడ్ని తింటూ ఉంటాడనమాట. ఏమంటామంటే గోబుల్ అంటూ ఉంటాం. మరి ఎక్కువ ఫుడ్ తినేవాడికి ఆపోజిట్ ఏమొస్తుంది, తక్కువ ఫుడ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు తక్కువ ఫుడ్ తినేవాడిని ఏమంటామంటే నిబ్బుల్. ఏమంటాం చెప్పండి అమ్మ, దాన్ని నిబ్బుల్ అంటూ ఉంటాం, ఓకేనా. నిబ్బుల్ అంటూ ఉంటాం, ఓకేనా. నిబ్బుల్ అంటే సో ఈట్ స్లోలీ, ఈట్ స్మాల్ అమౌంట్ అంటూ ఉంటాం, ఓకేనా. అదే గోబుల్ అంటే ఏంటంటే ఈట్ లార్జ్ అమౌంట్, ఫాస్ట్ అండ్ గ్రీడీలీ, అది రైట్. కాబట్టి మనకి దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న, ఆప్షన్ 2 నిబ్బుల్. గజ్జల్ అన్న మీనింగ్ ఏంటంటే చాలా ఎక్కువ తినడం అనమాట, రైట్. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. స్మాల్ అంటే స్మాలే, కానీ ఇక్కడ మనకు యాక్చువల్ మీనింగ్ ఏమొస్తుంది గబుల్ అంటే, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, నిబ్బుల్, ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. గబుల్కి ఏమొస్తుంది ఆప్షన్, ఆపోజిట్ వర్డ్ అంటే నిబుల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చూడండి ఇక్కడ, రైట్, అండర్లైన్ చేసుకోండి ఇది. చూస్ ద idiom or phrase that can substitute the highlighted group of words meaningfully, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు.
అండర్లైన్ చేసిన పార్ట్ ఏ ఈడియంకు సెట్ అవుతుంది అంటుండే, ఏ ఈడియం యొక్క మీనింగ్ అని అడుగుతున్నాను. మరి ఇప్పుడు చూద్దాం. ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, అది ఓన్లీ నీ ఇమాజినేషనే అంటున్నాం. మరి దానికి ఏ ఈడియం సెట్ అవుతుందో చూద్దాం. స్పిల్ ద బీన్సా, కట్ కార్నర్సా, ఆల్ ఇన్ యువర్ హెడ్డా, బ్రేక్ ఏ లెగ్. బ్రేక్ ఏ లెగ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఆల్ ద బెస్ట్ చెప్పడం అనమాట, విజ్ చేయడం అంటూ ఉంటాం. బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ద బెస్ట్ చెప్పడం అనమాట, రైట్. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? చాలాసార్లు వచ్చింది ఇది. స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రివీల్ ఎ సీక్రెట్, సీక్రెట్ని బయటికి రివీల్ చేయడం, సీక్రెట్ని బయటికి చెప్పడం అంటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ని బయటికి చెప్పడం, చాలా ఇంపార్టెంట్ ఇడియం ఇది, ఎన్నో ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అది నెక్స్ట్ మనకు కట్ కార్నర్స్ అంటే ఏంటి నాన్న? కట్ కార్నర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా క్వాలిటీని కూడా కాంప్రమైజ్ చేసి వాడు అక్కడ ఏదో ఒకటి బై చేస్తూ ఉంటాడు అనమాట. కటింగ్ కార్నర్స్ అంటే క్వాలిటీని కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు అనమాట, రైట్. కాబట్టి ఇది కూడా మనకు చూసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ 3 తీసుకున్నట్లయితే ఆల్ ఇన్ యువర్ హెడ్, ఈ మూడింటి మీనింగ్ మనకు ఓన్లీ యువర్ ఇమాజినేషన్ ఏమైనా వచ్చిందా? రాలే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3. ఆల్ ఇన్ యువర్ హెడ్ అంటే మీనింగ్ ఏంటంటే సో నీ హెడ్లో అంటే నీకు సంబంధించిన ఊహలే కదా. కాబట్టి యువర్ ఇమాజినేషన్, ఓన్లీ యువర్ ఇమాజినేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఆల్ ఇన్ యువర్ హెడ్, మొత్తం నీ దగ్గరే ఉంది, అది ఎవరి దగ్గర లేదు, అది ఓన్లీ నీ దగ్గరనే ఉంది అని, అంటే నీ ఇమాజినేషనే అని. కాబట్టి ఆల్ ఇన్ యువర్ హెడ్, రైట్. డోంట్ బి సిల్లీ, నో బడీ ఈస్ ట్రయింగ్ టు హార్మ్ యూ, ఎవడు నిన్ను హార్మ్ చేయాలని ఎవడు అనుకోవట్లే. ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, నువ్వే అనుకుంటున్నావు, నీ మైండ్లోనే ఉంది అది, ఓకేనా. అది ఓన్లీ నీ ఇమాజినేషన్ మాత్రమే, ఎవడట్లా లేడు అని. కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ మనం గెస్ చేయొచ్చునా. సో ఆల్ ఇన్ యువర్ హెడ్, ఓకేనా. సో ఈ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఆల్ ఇన్ యువర్ హెడ్ అంటూ ఉంటాం. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్ ద అండర్లైన్, రైట్. మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాన్న. సో మనకు సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? అండర్లైన్ చేసిన పార్ట్ రైటే ఉందనుకోండి, నో ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు నాన్న. రాంగ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏదో ఆప్షన్ తోటి ఇంప్రూవ్ చేయాలి, ఓకేనా, రైట్. 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. షీ హియర్డ్ ద ఫ్రంట్ డోర్ క్రీక్ ఓపెన్ యాజ్ హీ రిటర్న్డ్ హోమ్, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఎందులో ఉంది నాన్న? పాస్ట్లో ఉంది కదా, రైట్, పాస్ట్లో ఉంది. చూడండి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఓపెన్ ఈజ్ అయింది మనకు, ఈజ్ అయితే రాదు. ఫ్రంట్ డోర్ అనేది ఓపెనింగ్ ఉంది, ఎప్పుడు? అతడు రిటర్న్ అయినందువలన, ఓకేనా. అది మరి అప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏదైతే మనకు ఆన్సర్ కాదు. డైరెక్ట్ మనం ఓపెనింగ్ అని ఇక్కడ వెర్బ్ లేకుండా తీసుకుంటామా? తీసుకుంటాం. అప్పుడు మనం డైరెక్ట్ వెర్బ్ లేకుండా తీసుకోం. నెక్స్ట్ ఓపెన్డ్ యాజ్ హీ రిటర్న్డ్ హోమ్. చూడండి అన్న, సో ఆమె ఏమిన్నదంటే డోర్ అనేది ఓపెన్గా ఉంది అని విన్నదనమాట, అంతే. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఓపెన్డ్ అంటామా, ఓపెన్డ్ తీసుకుంటేనేమో ఇది ఉంటుంది నాన్న, 2 అవుతుంది. లేకపోతే ఓన్లీ V1 తీసుకుంటేనేమో నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది నాన్న. మరి ఏం తీసుకుంటామంటే క్లియర్గా నో ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలని, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు పాస్ట్ వచ్చేసింది. ఆమె డోర్ ఓపెన్ ఉన్నది అని, జస్ట్ డోర్ ఓపెన్ ఉన్నది, టు కీప్ ద డోర్ ఓపెన్ అంటాం కదా, ఓపెన్ అంటాం, కీప్ ద డోర్ ఓపెన్ అంటాం, రైట్. కాబట్టి అలాగే సో మనకు షీ హియర్డ్, ఆమె విన్నది, డోర్ ఓపెన్గా ఉంది అని ఆమె జస్ట్ విన్నది అనమాట. కాబట్టి మనకు అప్పుడు సింపుల్గా సో ఇక్కడ మనం వెర్బ్ 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. మనకు ఆన్సర్ వస్తుందంటే ఇచ్చింది కరెక్టే ఉంది నాన్న. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది కూడా మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. చూడండి, ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్లో ఎర్రర్ ఉందట. ఆ ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటి అని అడుగుతున్నాను నాన్న. చూడండి, ఇక్కడ మనకు దిస్ మెటల్, దిస్ తర్వాత సింగులర్ నౌనే రావాలి, అది కరెక్టే ఉంది కదా. దీస్ మెటల్స్ అంటాం, మళ్ళీ దిస్ మెటల్, దీస్ దోస్ ఎప్పుడు వస్తాయి నాన్న? ప్లూరల్ నౌన్స్కి వస్తాయి. దిస్ దట్ ఎప్పుడు వస్తాయి నాన్న? సింగులర్ నౌన్స్కి వస్తాయి. కాబట్టి ఇది కరెక్టే. దిస్ మెటల్ సింగులర్ సబ్జెక్ట్, ఓకేనా. ఆక్సిడైజెస్, ఆక్సిడైజా సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా V1కి ఎస్ ఉండాలి కదా. దిస్ మెటల్ అంటే ఇట్ అన్నట్టే కదా, ఇట్ అంటే వెర్బ్కి ఎస్ ఉండాలి కదా నాన్న సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు. కాబట్టి ఇట్ ఆక్సిడైజెస్, ఓకే, ఇది కూడా కరెక్టే ఉంది. ఇట్ ఆక్సిడైజెస్ వెరీ స్లో. చూడండి ఇక్కడ వెరీ స్లో అట. అసలు మనకు వెరీ స్లో అనేది మనకు ఉంటుంది అన్నట్లా ఉండదు, వెరీ స్లోలీ అంటాం, వెరీ స్లో కాదు, ఓకేనా. వెరీ స్లోలీ అనాలి, వెరీ స్లో కాదు. ఎందుకంటే ఇది మనకు వెర్బా కదా, ఆక్సిడైజెస్ అనేది వెర్బు. ఎలా ఆక్సిడైజ్ అవుతుంది? స్లోగా ఆక్సిడైజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి క్లియర్గా చూడండి, ఆక్సిడైజ్ అనేది వెర్బు నాన్న. మరి ఎలా అవుతుంది? వెర్బు ఎలా అవుతుంది అంటే స్లోగా అవుతుంది కదా. మరి వెర్బ్ అనేది యాక్షన్ అని జరుగుతున్నప్పుడు యాక్షన్ ఎలా జరుగుతుందని చెప్పేది మనకి యాడ్వర్బే కదా.
కాబట్టి ఈ స్లో అనేది మనకి ఏంటిది యాడ్వర్బ్ ఫామ్లో ఉండాలి. మరి స్లో అనేది యాడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్. స్లో, స్లోవర్, స్లోవెస్ట్ అడ్జెక్టివ్ అది. స్లోకి యాడ్వర్బ్ ఏముంటుంది నాన్న? స్లోలీ. కాబట్టి ఫస్ట్ ఈ వెరీని పక్కన పెట్టండి. దిస్ మెటల్ ఆక్సిడైజెస్ స్లోలీ. స్లోలీ అనాలి. ఎందుకంటే ఇక్కడ నాకు ఇది వెర్బ్, ఆక్సిడైజెస్ అనేది వెర్బ్, వెర్బ్ను మోడిఫై చేసేది యాడ్వర్బ్ కావాలి. మరి ఇక్కడ స్లోలీ అనేది యాడ్వర్బ్ ఫామ్, మనకి స్లోలీ లేదు, స్లోలీ కావాలి మనకు. తర్వాత వెరీ స్లోలీ, వెరీ అనేది మళ్ళీ యాడ్వర్బే అవుతుంది. ఎందుకంటే వెరీ అనే వర్డ్ దేన్ని మోడిఫై చేస్తుంది? ఒక యాడ్వర్బ్ను మోడిఫై చేస్తుంది కదా. ఒక యాడ్వర్బ్ను మోడిఫై చేసేది కూడా యాడ్వర్బే అవుతుంది. కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్, ఇక్కడ కూడా మనకి ఏముండాలి? యాడ్వర్బ్ ఉండాలి అన్న. ఫస్ట్ యాడ్వర్బ్ ఇది, కాబట్టి మనకు స్లోలీ ఉండాలి. స్లోలీ లేదు కదా, ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది అని. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇదేనా? ఓకేనా? స్లో అనేది మనకు మిస్టేక్ ఉంది, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? స్లో అనేది అడ్జెక్టివ్, స్లోలీ అనేది యాడ్వర్బ్. అక్కడ మనకు కావాల్సింది యాడ్వర్బ్, రైట్ సార్. నెక్స్ట్ ఫాస్ట్. ఫాస్ట్కి చెప్పండి యాడ్వర్బ్. చాలామంది ఏమనుకుంటారంటే ఫాస్ట్లీ అనుకుంటారు నాన్న ఫాస్ట్కి యాడ్వర్బ్, కానీ ఫాస్ట్లీ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్లోకు స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, క్విక్కు క్విక్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, కానీ ఫాస్ట్కు ఫాస్ట్లీ ఉండదు. ఫాస్టే యాడ్వర్బ్, ఫాస్టే అడ్జెక్టివ్. ఓకేనా? ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అదే అవుతుంది, అడ్జెక్టివ్ కూడా అదే అవుతుంది నాన్న. అర్థమైంది కదా? సో ఫాస్ట్లీ అనేది ఉండదు ఇంగ్లీష్లో, ఫాస్ట్లీ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఫైండ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతున్నాను నేను, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. చూడండి ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు వర్డు? ఈక్వివోకల్. చెప్పనా? ఈక్వివోకల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ మీనింగ్స్ పాసిబుల్ అయ్యేదాన్ని ఏమంటామంటే ఈక్వివోకల్ అంటే ఉంటాం. అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్కి మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటామంటే ఈక్వివోకల్ అంటాం. సో దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటంటే అంబిగ్యూయస్. అంబీ చూడండి ఇక్కడ అంబిగ్యూయస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అంబిగ్యూయస్ అంటే ఏదైనా ఒక దానికి సో డ్యూయల్ మీనింగ్స్ అనమాట, మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం అంబిగ్యూయస్ అంటూ ఉంటాం. ఓకేనా? అంటే ఒక కాన్సెప్ట్కి డిఫరెంట్ అంటే దీన్ని ఇంకేమనొచ్చు అంటే అన్క్లియర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయంటే క్లియర్గా ఒక మీనింగ్ లేదు కదా, కాబట్టి దాన్ని ఏమంటామంటే అన్క్లియర్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఈక్వివోకల్ అంటే సో 2-3 పాసిబిలిటీ మీనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? 2-3 మీనింగ్స్ పాసిబుల్ అవుతాయి, కాబట్టి దాన్ని ఏమంటామంటే అంబిగ్యూయస్. అంబిగ్యూయస్ అంటే హ్యావింగ్ 2 or more పాసిబుల్ మీనింగ్స్ అనమాట, రైట్? దీన్ని మనం ఇన్యాక్టివిటీ అనం, అన్షీల్డెడ్ అంటాం, ప్రొటెక్షన్ కూడా అనం, రైట్? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అంబిగ్యూయస్. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ అన్నీ రాసుకోండి క్లియర్గా. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 13th క్వశ్చన్. ఓకేనా? చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుందంటే స్పాటింగ్ ఎర్రర్సే. అసలు స్పాటింగ్ ఎర్రర్ చూసిరా ఒక 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి స్పాటింగ్ ఎర్రర్స్, అంటే 8 మార్కులు. చాలా ఇంపార్టెంట్ అండి గ్రామర్ మీద బాగా ఫోకస్ చేయండి మీరు, అప్పుడు మంచి ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. గ్రామర్ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే టాపిక్ కాదు, అది అన్ని టాపిక్స్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? అది రైట్. ఇంకా చూడండి ఇక్కడ మనకు సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ యూ డోంట్ నో, డోంట్ పక్కన మనకు V1 రావాలి కాబట్టి V1 వచ్చింది, రైట్? హూ హ్యాడ్ హ్యావ్ అట. ఇంకా చూడండి డైరెక్ట్ చాలామంది ఆన్సర్ పెట్టేస్తారు నన్ను ఇది డైరెక్ట్గా. హూ హ్యాడ్ హ్యావ్ ఏంది అని, కాబట్టి యాక్చువల్గా అదే మనకు ఆన్సర్. ఓకేనా? సో ఆప్షన్ మనకు 2 ఈజ్ ద ఆన్సర్. అయితే మీకు పాసిబిలిటీ రాస్తారు చూడండి అన్న క్లియర్గా. మనకు హ్యాజ్ హ్యాడ్ ఉంటుంది, హ్యావ్ హ్యాడ్ ఉంటుంది, హ్యాడ్ కూడా ఉంటుంది, కానీ హ్యాజ్ ఉండదు, హ్యావ్ ఉండదు. ఇది కూడా రాంగే. ఓకేనా? ఈ 3 కరెక్టే. క్లియర్ చూడండి, ఇవి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేసినప్పుడు వాటి పక్కన మెయిన్ వర్బ్ సేమ్ రావాలి, V3 రావాలి కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన మనకు ఎప్పుడైనా సరే V3 ఉండాలి. చూడండి హ్యాస్ ప్లస్ V3, హ్యాస్ పక్కన హ్యాడ్ రావాలి, అంటే మెయిన్ వర్బ్ కూడా హ్యావ్ ఫామ్ అయితే హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. హ్యావ్ హ్యాస్ పక్కన ఓకేనా, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన V3 రావాలి, కాబట్టి ఇవన్నీ సెట్ అవుతాయి. ఓకే, కానీ మరి హ్యాడ్ పక్కన వల్ల మెయిన్ వర్బ్ వస్తే V3 ఉండాలి కదా, హ్యాజ్ హ్యావ్ అనే V3 అవుతాయా కావు. కాబట్టి ఇక చూడండి క్లియర్గా హ్యాడ్ పక్కన హ్యాజ్ రాదు, హ్యాడ్ పక్కన హ్యావ్ రాదు. ఓకేనా? ఎందుకంటే హ్యాడ్ పక్కన మనకు రావాల్సింది V3 నాన్న, ఇవి మనకు V3 కావు కదా, ఇప్పుడు మనకు రాదు.
కాబట్టి ఎప్పుడైనా సరే హ్యాజ్ హ్యాడ్ ఉంటుంది, అంటే వీటి పక్కన V3 వచ్చేలా ఉంటుంది స్ట్రక్చరు, కానీ ఇలా మాత్రం ఉండదు. ఓకే, ఎందుకంటే ఇది V3 కాదు కదా, రైట్. ఇవి హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేస్తే కంపల్సరీ V3నే ఉండాలి, ఇక్కడ V3 కాదు కదా అది, కాబట్టి మనకు అది ఆన్సర్లుగా. ఓకేనా, ఉంటే ఇలా ఉండొచ్చు కానీ ఆ రెండిట్లాగా ఉండొద్దు అనమాట. ఓకేనా. సో ఎనీవే మనకు ఇది మనకు హ్యాడ్ పక్కన V3 ఉంటే హ్యాడే ఉండాలి, హ్యావ్ ఏంది ఇక్కడైతే మిస్టేక్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఇంకోటి పాయింట్ చెప్తా చూడండి, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు స్పాటింగ్ ఎర్రర్ అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ ఉందో చూసుకోవడం వరకే మీ పని, దాంతకు మించి పోకూడదు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో చూసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అదంతా మళ్ళీ. ఓకేనా, అది జాగ్రత్తగా చూసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫిల్ ఇన్ ద బ్లాంక్, సింపుల్ క్వశ్చన్. ద మూవీ వాజ్ లేట్ ఇన్ స్టార్టింగ్. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో లేట్ ఉందట మూవీ. డాష్ ఆఫ్ ప్రొజెక్షన్ డిఫికల్టీస్. చూడండి, స్టిల్ బికాస్ అకౌంట్ దో ఆఫ్ అసలు ఉండనే ఉండదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. స్టిల్ ఆఫ్ అని ఉండదు, ఆప్షన్ తీసేయండి. అకౌంట్ ఆఫ్ ఉంటుంది కానీ మనకు ఆన్ అకౌంట్ ఆఫ్ అని అంటాం నాన్న. ఒకవేళ థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటే అకౌంట్ పెడితే దాని ముందర ఆన్ ఉండాలి, ఆన్ ఉందా అక్కడే లేదు కాబట్టి మనం ఇది కూడా తీసుకోలేము నాన్న. బికాస్ ఆఫ్ అయితే తీసుకోవచ్చు కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంటే ప్రొజెక్షన్ డిఫికల్టీస్ వల్ల అని మీనింగ్ అనమాట, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అసలు ఆప్షన్ చూసుకుంటే కరప్టెడ్, కరప్షన్, కరప్ట్, కరప్టింగ్ నాన్న. ఓకే రైట్, క్లియర్ చూడండి. డాష్ అండ్ నెగ్లెక్ట్ రిజల్టెడ్ ఇన్ ఏ గవర్నమెంట్ దట్ వాస్ వీకెండ్ ఎనఫ్ టు బీ ఓవర్ థ్రోన్. చూడండి ఇక్కడ క్లియర్ చూడండి. ఫస్ట్ ఈ బ్లాంక్లో ఫస్ట్ మనకు ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ని ఫాలో కావాలి నాన్న. ఒక బ్లాంక్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ అప్రోచ్ని ఫాలో కావాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ని ఫాలో కావాలి. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక బ్లాంక్ చూసినప్పుడు ఆ బ్లాంక్లో నౌన్ వస్తుందా, ప్రనౌన్ వస్తుందా, వెర్బ్ వస్తుందా, యాడ్వర్బ్ వస్తుందా, ఓకేనా, నెక్స్ట్ ప్రిపోజిషన్ వస్తుందా, కంజంక్షన్ వస్తుందా, ఏమొస్తుందో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అన్ని మీనింగ్స్ సేమే ఉన్నాయి కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ. మరి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్ వస్తుందో అక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా, క్లియర్ చూడండి. రిజల్టెడ్ అనేది మనకు వెర్బా కాదా? వెర్బ్. V2 అది రిజల్ట్ అనేది వెర్బా కాదు, వెర్బ్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమున్నాయి నాన్న? నెగ్లెక్ట్ అనేది దాని ముందు వచ్చింది మనకు 2 సబ్జెక్ట్సే నాన్న, రైట్. మరి సబ్జెక్టు ఇప్పుడు ఇది దేని ప్లేస్ నాన్న? ఈ 2 మనకి దేని ప్లేస్లో? సబ్జెక్ట్ ప్లేస్లే కదా. మరి సబ్జెక్ట్ అంటే చూడండి ఇక్కడ, మరి సబ్జెక్ట్ అంటే మనకప్పుడు సో కంపల్సరీ సబ్జెక్ట్ అంటే కంపల్సరీ ఏమేమై ఉండొచ్చు నాన్న? నౌన్ ఉండాలి, లేకపోతే ప్రనౌన్ అని ఉండాలి, రైట్. మరి నౌన్ ప్రనౌన్ అంటే అక్కడ ప్రనౌన్స్ ఏం లేవు కాబట్టి నౌన్ ఫామే కావాలి కదా మనకు. నౌన్ ఫామ్ అంటే కరప్టెడ్ అనేది వెర్బ్ ఫాము, ఆన్సర్ తీసేయండి. కరప్ట్ అనేది కూడా వెర్బ్ ఫామ్, ఆన్సర్ తీసేయండి. ఐఓఎన్తో టెండ్ అయితే మనకి ఏమవుతాయి? నౌన్స్ అవుతాయా? అవ్వవా? అవుతాయి. కాబట్టి మనకు కరప్టింగ్ అనేది మళ్ళీ వెర్బే, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ 2 ఐఓఎన్. ఇది మీకు నేను క్లియర్గా ఒక్కసారి మీరు నా డెమో క్లాస్కి వెళ్ళైనా చూడండి నాన్న. నౌన్స్లో చూడండి ఒకసారి, సఫిక్సెస్. ఓకేనా, మీకు సఫిక్సెస్ అని చెప్పాను. ప్రతి అంటే నౌన్కి కొన్ని సఫిక్సెస్ ఉంటాయి, ఓకేనా, అడ్జెక్టివ్స్ కొన్ని సఫిక్సెస్ ఉంటాయి, యాడ్వర్బ్కి కొన్ని సఫిక్సెస్ ఉంటాయి, ఇలా కొన్ని డిఫరెంట్ వాటికి డిఫరెంట్ సఫిక్సెస్ ఉంటాయి నాన్న. సఫిక్స్ని చూసి డైరెక్ట్ గుర్తుపట్టవచ్చు అనమాట మనం. ఇక్కడ మనకు బ్లాంక్లో కావాల్సింది ఏంటిది? నౌన్ కావాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్నింటిలో చూసుకుంటే నౌన్ అనేది ఒకటే ఉంది. ఐఓఎన్తో టెండ్ అయినా, ఐటీవైతో టెండ్ అయినా మనకు ఏమవుతాయి నాన్న? నౌన్స్ అవుతాయి. కాబట్టి కరప్షన్ అనేది డైరెక్ట్ చెప్పినా లేదా. సో కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ వస్తుంది ఇక్కడ, అంతే. బట్టి పడతాం, ఇక్కడ ఏమన్నా మనం బట్టి పట్టలేం. చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ క్లాసెస్ని వినాలి, బాగా వింటే చాలు, ఈజీగా అయిపోతుంది అనమాట. వినకుండా మాత్రం వేస్ట్ అయిపోతుంది అన్న. సో వినండి బాగా, ఓకేనా. ఎంత వింటే మీకు అంత ఎక్సలెంట్గా మంచి మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకేనా అండి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, కరప్షన్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ నాన్న ఇంకా చూడండి, ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ మీకు క్లోజ్ టెస్ట్ అండి ఇది, రైట్. సో 16 to 20 ఇది మనకు 10 మార్క్స్కి ఉంటుంది నాన్న క్లోజ్ టెస్ట్. జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. మీనింగ్స్ తెలియాలి మీకు. క్లోజ్ టెస్ట్ ఇచ్చినప్పుడు చూడండి 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందులో 3 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయి నాన్న, మిగతా 2 క్వశ్చన్సే డిఫికల్ట్గా ఉంటాయి అంతే. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ అవుట్ రాకపోయినా కానీ కనీసం 3 క్వశ్చన్స్ అనేవి చేయగలిగే విధంలో ఉంటే గ్రేట్ అన్నట్టే. కాబట్టి మీరు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ ఆన్సర్ చేయడానికి చూసుకోండి. చూడండి ఇక్కడ చదువుదాం. ద టైమ్ సీమ్డ్, టైం అనేది కనిపించిందట. ఎట్లా? యాజ్ వి స్వెప్ట్ ఆన్ అవర్ వే. టైం అనేది ఎట్లా కనిపించిందనే వాళ్ళకు
కన్ఫైన్డా, ఇంటర్మినబులా, బార్డర్డా, లేకపోతే లిమిటెడా? చూడండి ఇక్కడ ఇంటర్మినబుల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఎండ్లెస్ అని. ఇప్పుడు టైం అనేది మనకు అయిపోతుందా? అయిపోదు. టైంకి అంతం ఉంటుందా నాన్న? అసలు ఉండదు కాబట్టి కన్ఫైన్డ్ అయింది, రెస్ట్రిక్టెడ్ అయింది, ఓకేనా, బార్డర్డ్ అయింది. ఈ మూడింటి మీనింగ్ సేమే. కన్ఫైన్డ్ అన్నా, లిమిటెడ్ అన్నా, బార్డర్డ్ అన్నా మూడింటి మీనింగ్ సేమే. కాబట్టి ఆ మూడింటి ఆన్సర్ తీసుకోలేము మనం. దీన్ని తీసుకుంటే ఇది కూడా ఆన్సర్ అవుతుంది, ఇది కూడా ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు మూడింటి మీనింగ్ సేమే ఉంది కాబట్టి సో తీసుకుంటే 3 వస్తాయి మనకు ఆన్సర్లు. ఏం తీసుకుంటాం అప్పుడు మనం? ఇంటర్మినబుల్. టైం అనేది అంటే టైం అనేది మాకు అసలు అయిపోవట్లేదు అనమాట. ఎండ్ మొత్తం అసలు ఎండ్ లేని దానిలాగా ఉంది అని. ఎప్పుడు మేము వెళ్ళే వేలో మొత్తం అంతా స్వీప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అనమాట, వెళ్తున్నాం కాబట్టి, రైట్. కాబట్టి మనకు ఇంటర్మినబుల్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నౌ విన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే మొత్తం డార్క్ ఉందన్నమాట. ఫర్ ద రోలింగ్ క్లౌడ్స్ ఆబ్స్క్యూర్డ్ ద మూన్. ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? అన్క్లియర్ చేయడం అనమాట, ఓకేనా. అంటే సో క్లౌడ్స్ అన్ని మొత్తం మూన్ ఏం చేసి అన్క్లియర్ చేసాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ డాష్ కెప్ట్ ఆన్ అసెండింగ్ అంటే ఐ దే వి అస్. చూడండి ఇక్కడ అసెండింగ్ అంటే ఏంటి నాన్న? పైకి ఎక్కడం అనమాట. అసెండింగ్ అంటే పైకి, డిసెండింగ్ అంటే కిందికి. మరి ఇప్పుడు ఆప్షన్ అన్ని సబ్జెక్ట్స్ కదా, ఐ దే వి అస్. మరి ఇప్పుడు ఇక్కడ వి తీసుకోవాలి, అస్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి చూడండి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లేసే కదా మనకు కావాల్సింది, సబ్జెక్టే కదా సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చేది. మరి సబ్జెక్ట్ అంటే మనకు అప్పుడు వి అంటే మళ్ళీ మనకి ఏం రావాలి? ఇక్కడ వీనే రావాలి. మేము దాని గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మనకు అస్ అయితే ఆబ్జెక్ట్ రాదు, దే లేదు అక్కడ, ఐ లేదు అక్కడ. సో మనకి ఏమొస్తుంది? సింపుల్గా ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంటే పైన సెంటెన్స్లోనే ఇస్తున్నాడు అనమాట వాడు హింట్స్ అనేవి. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ విత్ అకేషనల్. చూడండి అకేషనల్ టైమ్సా, అకేషనల్ జంక్షర్సా, అకేషనల్ సీజనా? అకేషనల్ సీజన్ ఏంది నాన్న? జంక్షన్ కూడా రాదు. అకేషనల్ టైమ్సా, అకేషనల్ పీరియడ్సా అంటే అకేషనల్ పీరియడ్స్. ఎప్పుడైనా సరే అకేషనల్ టైమ్స్ కదా నాన్న, అకేషనల్ పీరియడ్స్ అనాలి, ఓకేనా. ఇది మనకు కొలొకేషన్ లాగా అనమాట, రైట్. ఇప్పుడు మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. బట్ ఇన్ ద మెయిన్ ఆల్వేస్ అసెండింగ్. Suddenly I became conscious of the fact that the driver was in the dash of pulling up the horses. డ్రైవర్ అనేవాడు ఎలా ఉన్నాడు అంటే అప్పుడు వాజ్ ఇన్ ద డాష్ ఆఫ్ పుల్లింగ్. డ్రామా ఆఫ్ పుల్లింగా, థియేటర్ ఆఫ్ పుల్లింగా, యాక్ట్ ఆఫ్ పుల్లింగా, ప్లే ఆఫ్ పుల్లింగా. సో డ్రైవర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే సో పుల్లింగ్ చేస్తూ ఉన్నాడు అని. మరి అప్పుడు అదొక యాక్షన్ అని అంటే కదా, యాక్ట్ ఆఫ్ పుల్లింగ్ అంటూ ఉంటాం అనమాట. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అదొక యాక్షన్ అనమాట, ప్లేయింగ్ కాదు అది, ఓకేనా. పుల్లింగ్ అనే యాక్షన్ చేస్తున్నాడు, యాక్ట్ ఆఫ్ పుల్లింగ్ అంటూ ఉంటాం, పుల్లింగ్ అప్ అనమాట, రైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అనేది మీకు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి మనకి ఏమొస్తుంది ఆన్సర్. సో లాస్ట్ బ్లాంక్లో మనకు చూడండి ఇక్కడ ఫ్రమ్ దోస్ టాల్ బ్లాక్ విండోస్, ఓకేనా. విండోస్ నుంచి అనమాట, బ్లాక్ విండోస్ నుంచి. మరి అప్పుడు ఏమొస్తుందట? కేమ్ నో రే ఆఫ్ డాష్. విండోస్ నుంచి ఏం రావట్లేదట, రే ఆఫ్ డాష్. రే ఆఫ్ ఏంటి నాన్న? రేస్ వేటికి ఉంటాయి నాన్న? ఎలక్ట్రిసిటీకి ఉంటాయా, లైట్కి ఉంటాయా, టైంకి ఉంటాయా, హోప్లెస్కి ఉంటాయా? లైట్ రేస్ అంటాం. కొంచెం డైరెక్ట్ ఆన్సర్ ఇది మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రేస్ ఫ్రమ్ ద లైట్ అంటాం కదా, రేస్ ఆఫ్ లైట్ అంటాం కదా. అలాగే మనకు సింపుల్ క్వశ్చన్ ఇది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, అయిపోయింది మనకు, క్లోజ్ టెస్ట్ అయిపోయింది. అర్థమైందా? ఇవి మనకు 20 క్వశ్చన్స్ నాన్న. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంది పేపర్ కూడా, ఓకేనా. సో మీకు ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. సో ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చూడండి మీరు. నేను ఆ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను ఎక్స్ప్లెనేషన్స్ ఎస్ఎస్సి జీడీ సంబంధించి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి నాన్న. ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ అని, ఓకే. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్లో మీకు చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని క్లియర్ కట్గా చూసుకోండి, ఓకే. ఈ పేపర్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఎగ్జామ్ వరకు మీకు. సో ఆల్టర్నేట్ డేస్లో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కంపల్సరీ పేపర్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు మాత్రం జాగ్రత్తగా క్లియర్గా క్లాసెస్ అయితే వినండి, ఓకేనా. అర్థమైంది కదండి, ఇదండి, ఓకేనా. ఇది మీకు పేపర్. సో మీకు ఇంకా క్లాసెస్, ఓకేనా. జీడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు జీడీ కానిస్టేబుల్ కోర్స్ ఉంటుంది నాన్న. ఇది మీకు ఫుల్ కోర్స్ నాన్న. గ్రామర్ పై వొకాబులరీ 2 ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మన కోర్సులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, కోర్సులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. మీకు యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు అక్కడ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి, ఓకేనండి.
ఇదండి మీకు ఆల్రెడీ చెప్పాను. సో మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించారు నాన్న. మీకు కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బెస్ట్ మార్క్స్ రావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి, ఓకేనా? సో వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా? కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.